వెల్కమ్ టు రూపాయన్ వ్లాగ్స్. ఈరోజు డే 3 అనమాట. మేము హల్దీకి వెళ్తున్నాము. సో అక్కడే లంచ్ అనమాట. సో అక్కడ లంచ్ చేసి తర్వాత జామ్నగర్లో కొన్ని ప్లేసెస్కి వెళ్దామని చెప్పి వెళ్తున్నాం. సో ఈరోజు మా వైఫ్ అలిగిందనమాట నా మీద. సో వార్నింగ్స్ ఇస్తుంది, చాలా పెద్ద వార్నింగ్ ఇచ్చిందండి. సో కెమెరాకి కూడా చెప్పు అని చెప్పాను. సో పెద్ద వార్నింగ్ ఇచ్చింది. సో మీకు ఆ వాయిస్ అయితే ఇవ్వలేదు. సో ఇక్కడ హల్దీ స్టార్ట్ అయింది. వాళ్ళ చెల్లెలతో స్టార్ట్ చేశారనమాట హల్దీ అనేది. సో అట్లా బంతి పూలు తీసుకొని పసుపు పూసి స్టార్ట్ చేస్తారనమాట. తర్వాత ఇంకా అందరూ వచ్చి ఆశీర్వదిస్తారంట. సో తర్వాత హల్దీ ఎక్కడ అయిపోతేనే దెన్ మేము లంచ్కి వచ్చాము. లంచ్లో మనకు పెద్దగా ఏమీ ఉండవండి. లైక్ నార్మల్గానే పెట్టారు. లైక్ రోటీస్, లైక్ రైస్, పన్నీర్ అండ్ 2 స్వీట్స్ అండ్ అప్పడం ఇవి పెట్టారనమాట. సో ఇక్కడ ఎట్లా అంటే గర్ల్స్ అండ్ వాళ్ళకి సపరేట్ బఫే ఉంటుంది, జెంట్స్కి సపరేట్ బఫే ఉంటుంది. అంటే మిక్స్డ్ బఫే అయితే లేదు మేము చూసిన వరకు ఇక్కడ. సో వీళ్ళు మ్యారేజ్ ఎలా ఉంటుందో లేకపోతే లైక్ గుజరాత్లో ఆచారం అట్లనో మాకు తెలియదు. బట్ ఇక్కడైతే మేము చూసిన ప్రకారం గర్ల్స్కి సపరేట్, ఉమెన్స్కి సపరేటు, జెంట్స్కి సపరేట్గా సర్వ్ చేస్తున్నారు. సో తినడం కూడా అంతే. గర్ల్స్ అందరూ కింద కూర్చొని తింటున్నారు, బాయ్స్ అందరూ కుర్చీలో కూర్చొని తింటున్నారు. బట్ మా లేడీస్ మటుకు బాగా కుర్చీలో కూర్చొని తిన్నారు. సో లైక్ కొంచెం బాగానే ఉన్నింది. కొంచెం స్పీడ్ పెట్టనేది చాలా స్లోగా తీసాము. సో ఇవన్నీ ఐటమ్స్ అనమాట సర్వ్ చేసేవాళ్ళు. సో ఇక్కడ కూడా చాలా బఫెట్ అండి. లైక్ మనకేమి ఆకేసి పెట్టరనమాట ఇక్కడ కూడా. సో మేము అక్కడి నుండి స్టార్ట్ అయిపోయి సో బాలహనుమాన్ టెంపుల్కి వచ్చాము. ఇది బాలహనుమాన్ టెంపుల్ ఇస్ ద ఫేమస్ టెంపుల్ ఇన్ ద జామ్నగర్ అనమాట. సో లైక్ అందరము ఇక్కడికి వచ్చేసాము. అక్కడ లంచ్ చేసి ఇక్కడికి వచ్చేసి ఇంకా బాలహనుమాన్ టెంపుల్ చూసుకొని తర్వాత లైక్ ఫోర్ట్ దగ్గరలో ఉంది. ఆ ఫోర్ట్ చూసిన తర్వాత వెళ్దాము అని చెప్పి అనుకున్నాము. బట్ బాలహనుమాన్ టెంపుల్ వచ్చి క్లోజ్ చేశారు. సో లైక్ మా ప్లాన్ ఏంటంటే ఇంకా ఎట్లనో వెళ్ళి క్లోజ్ చేశారు కదా అని చెప్పి కొంచెం ఫుటేజ్ ఇక్కడ తీసుకొని తర్వాత ఫోర్ట్కి వెళ్ళి మళ్ళీ బాలహనుమాన్ టెంపుల్కి వద్దామని చెప్పి ప్లాన్ వేసాము. సో మీకు ఇప్పుడు కొంచెం ఫుటేజ్ చూపిస్తాను ఈ బాలహనుమాన్ టెంపుల్. బట్ దేవుణ్ణి అయితే మళ్ళీ తర్వాత వస్తాము, ఓపెన్ చేసిన తర్వాత అప్పుడు చూపిస్తాను. ఇదే అండి ఇన్సైడ్. సో ఇంక అక్కడి నుండి స్టార్ట్ అయిపోయి రాన్మాల్ ఫోర్ట్కి వచ్చామండి. ఇది జామ్నగర్లో ఉంటుంది రాన్మాల్ ఫోర్టు. ఇది ఒక హిస్టారికల్ ఫోర్ట్ అనమాట. ఇది మనకు 15th సెంచరీలో ఈ ఫోర్ట్ని జడేజా వంశానికి చెందిన రావ్ రాన్మాల్జీ అనేవాళ్ళు ఇది కట్టారంట. ఆ కాలంలో మనకు శత్రువులు ఎక్కువ ఉండేవాళ్ళంట ఇక్కడ, అంటే ఈ సిటీలో. సో సిటీకి ప్రొటెక్ట్ చేయడానికి పెద్ద పెద్ద వాల్స్ అన్నీ వేసి ఇది కట్టారని చెప్తున్నారు అక్కడ వాళ్ళు. ఇక్కడ మనకు వాచ్ టవర్స్ కూడా ఉంటాయి, పెద్ద పెద్ద వాల్స్ ఉంటాయి, మీకు చూపిస్తాను వాచ్ టవర్స్ కూడా. అప్పట్లో ట్రేడ్ సెంటర్గా కూడా ఇది డెవలప్ అయిందంట, అంటే ఈ బావూజీ ఏరియా అనేది. సో లైక్ సీ రూట్స్ ద్వారా బిజినెస్ జరగడం వల్ల రాజ్యంలో, అంటే ఈ ఏరియాలో ఈ ఫోర్ట్ చాలా రిచ్గా ఉండేదని చెప్పేవాళ్ళు. కానీ ఎనిమీస్ అనేవాళ్ళు ఖచ్చితంగా అంటే ఎప్పుడు వచ్చి దాడి చేసేవాళ్ళంట. సో అందుకే ఈ ఫోర్ట్ని కొంచెం స్ట్రాటజిక్గా లైక్ వాటర్ ఉన్న ప్రదేశంలో ఇది కట్టారు, వాళ్ళు తొందరగా రాకుండా డిజైన్ చేసి కట్టారనమాట. టైం గడిచే కొద్దీ ఈ ఫోర్ట్లో చాలా బ్యాటిల్స్ చూసిందంట. న్యాచురల్ డిజాస్టర్స్ కూడా ఇంపాక్ట్ చూపించాయంట. ముఖ్యంగా 2001లో గుజరాత్లో ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు కొంచెం డ్యామేజ్ జరిగిందని అక్కడ ఉండే వాళ్ళు చెప్పారు.
ఇప్పుడు టూరిస్టులకి ఈ ప్లేస్ విజిట్ చేయడానికి చాలా కమర్షియల్గా పెట్టారండి. లైక్ ప్రతిదానికి టికెట్, ఈవెన్ కెమెరాకి కూడా మనము ఫోన్కి కాదు, ఏదైనా ఎక్స్టర్నల్ కెమెరా నువ్వు ఏమైనా తీసుకుని వస్తే మీరు ఫోన్ ఇక్కడ కెమెరా ఇక్కడ మీరు మనీ పే చేయాల్సి వచ్చేది, చేయాలి ఖచ్చితంగా అక్కడ. సో మేమైతే 100 రూపీస్ పే చేసి మా ఓస్మో పాకెట్ 3 కెమెరాని తీసుకెళ్ళాం లోపలికి. సో చాలా బాగుందండి ఫోర్ట్ అయితే, చాలా అంటే చాలా బాగుంది. ఈ ఫోర్ట్లో ఇప్పుడు ప్రజెంట్ ఏమున్నాయంటే స్కల్స్ ఉన్నాయండి. లైక్ మీకు ఎట్లా చెప్పాలి, మనకు ఫిష్ ఉంటుంది కదా, లైక్ షార్క్ స్కల్, అట్లా స్కల్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో లైక్ మనకు ఓల్డ్ లైక్ 1500 సెంచరీ నుండి మనకు సమ్ కరెన్సీ ఉన్నాయి. లైక్ నోట్లని ముద్రించే ఉంటాయి కదా, దాని పేరు ఏమంటారు, అచ్చులు ఉంటారు కదా, ఆ అచ్చులు అన్నీ ఉన్నాయి. ఇక లోపలికైతే కెమెరాలో లేదు, అంటే ఇన్సైడ్ కెమెరాలో లేదు. సో కెమెరా మేము తీసుకొని పోలేకెళ్ళాము. బట్ అయితే ఆ బ్రిడ్జ్ ఏదైతే మీకు కనబడుతుందో ఆ బ్రిడ్జ్ వరకు అయితే కెమెరా తీసుకెళ్ళాము, కానీ ఇన్సైడ్కి తీసుకొని పోలేకపోయాము. ఇన్సైడ్ అయితే చాలా మనకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, బట్ నో యూజ్ అనమాట. సో వాళ్ళు అలో చేయలేదు, మేము తీసుకోలేదు. సో ఇక్కడ బయట మనకున్న ప్లేసెసే నేను ఈ వీడియోలో మోస్ట్లీ కవర్ చేశాను. సో ఇది ఫోర్ట్ అండి. లైక్ మేము వెళ్ళినప్పుడు చాలామంది ముస్లిమ్స్ అంటే చదువుకునే వాళ్ళు అనుకుంటాను, లైక్ ఫోర్ట్ చూడడానికి వచ్చారు. నాకు తెలిసినంత వరకు వాళ్ళు బయట జామ్నగర్ కాదు, లైక్ బయట నుండి వచ్చారనుకుంటా, ఎందుకంటే అందరూ సో ఎగ్జైటెడ్గా ఉన్నారు. సో మా మాదిగా అందరూ ఆ ప్లేస్ని ఫస్ట్ టైం చూస్తున్నారు అనుకుంటా, సో ఎగ్జైటెడ్గా ఉన్నారు. బట్ అయితే చాలా బాగుందండి ఫోటో. లైక్ బట్ మేము వెళ్ళినప్పుడు టెంపరేచర్ కొంచెం హాట్గా ఉన్నింది, అంతే తప్ప లైక్ ఫోటో అయితే చాలా బాగుంది. మీరు చూసినట్లయితే మొత్తం ఒక స్కూల్ నుండి వచ్చినారు వాళ్ళంతా, ఒక స్కూల్ కాలేజెస్ నుండి వచ్చారు, సేమ్ పిల్లలంతా. సో ఇంకా మేమంతా అలసిపోయామండి. లైక్ ఫొటోస్ ఒక హాఫ్ అన్ అవర్ తీసుకున్నాం. తర్వాత అందరూ కొంచెం దూరం నడిచేసరికి అలసిపోయి అక్కడ చెట్టు కింద కూర్చున్నారు. ఈడే మా లక్ష్మీరెడ్డి గారు, ఈడే ప్రతిసారి అలసిపోయేది ఒక్కడే. సో ఇంకా అందరూ కూర్చొని ఉన్నామండి. లైక్ ఇంకా స్టార్ట్ అవ్వాలి. సో ఇంకా అందరూ వాటర్ తాగి కొంచెం రైట్ సైడ్ వాష్రూమ్స్ ఉన్నాయి, ఇంకా వాష్రూమ్స్ యూస్ చేసుకొని వచ్చి ఇంకా కూర్చొని ఉన్నాము. సో కెమెరా కొంచెం స్పీడ్ వచ్చి ఎక్కువ పెట్టానండి, లైక్ డ్యూరేషన్ చాలా ఎక్కువ ఉంది, అందుకే స్పీడ్లో పెట్టాను, ఏమనుకోవద్దండి. సో ఇంకా ఇన్సైడ్ మనకు 10 రూపీస్ ఎంట్రీ అనమాట వీటికి. సో ఇక్కడ మనకు సమ్ మినీ జూ టైప్ అనమాట. జూ అంటే లైక్ ఓన్లీ పక్షులు ఇట్లాంటివి ఉన్నాయి, లైక్ మనకు పెద్ద పెద్దవి ఏం లేవు. ఇది ఆస్ట్రిచ్ ఒకటి దాంట్లో పెద్దది, ఏదో కడుతున్నారు ఇక్కడ వాల్ టైప్, ఎంట్రీ కోసం కడుతున్నారు అనుకుంటాను. మనకి ఇక్కడ అక్వేరియం ఉంది, అలానే కొంచెం పక్షులు కూడా ఉన్నాయి. సో ఫస్ట్ పక్షులు చూపిస్తాను మీకు వెళ్ళి. సో మనకి ఇక్కడ అక్వేరియం ఉందని చెప్పే కదండి, ఇది అక్వేరియం అనమాట. సో మనకు డిఫరెంట్ ఫిషెస్ ఉన్నాయి. ఈ ఫిషెస్ అన్ని మనం నార్మల్గా చూసేటివే. సో లైక్ వాళ్ళు ఈ ఫోర్ట్లో ఇంకా మనం టికెట్ పెట్టి వస్తాం కదా, సో కొంచెం మనకు చూసేయకుండా అని చెప్పి జస్ట్ కట్టినట్లున్నారు. బట్ దీనికి కూడా ఎంట్రీ ఫీజు ఉంది సపరేట్గా, ఫోర్ట్కి ఎంట్రీ ఫీజు కాకుండా దీనికి కూడా సపరేట్గా ఎంట్రీ ఫీజు ఉంది. సో చూడండి, ఈ ఫిషెస్ అన్ని మనం చూసి ఉంటాం అన్ని చోట్ల, పెద్ద కొత్తగా ఏమీ లేదండి ఇది ఫిషెస్. సో నార్మల్గానే ఉన్నాయి. సో గైస్ ఇదే ఫోర్ట్ అనమాట. ఫోర్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు మనకి స్టార్టింగ్లో ఇక్కడ పక్షులు చాలా ఉంటాయి. ఈ పక్షులన్నీ అప్పుడప్పుడు వచ్చి పోతుంటాయని వాళ్ళు చెప్పారు. ఈ చెరువులోనే ఆ బాతులు అవన్నీ ఉండేటివంట. సో ఈ పక్షులన్నీ వాళ్ళు క్యాప్చర్ చేసినట్టువే ఇక్కడ వచ్చి పోతుంటాయంట ఫోర్ట్ దగ్గర.
సో చాలా చాలా పక్షులు ఉన్నాయండి. చాలా పక్షులు ఉన్నాయి. చూడండి దాంట్లో కొన్ని పక్షులు. సో అన్నీ చాలా దూరం నుండి వస్తాయని చెప్పారు వాళ్ళు ఈ ఫోర్ట్ దగ్గరికి. చూడండి ఎంత గుంపుగా వచ్చాయి ఆ ఫోర్ట్ పైనది. ఫోటో నీట్గా తీశారు. ఆ ఫోర్ట్ పైన ఆ గుంపుగా వచ్చినవి ఇవన్నీ మేము కూడా చూసాం చాలా వరకు. అంటే ఈ జాతులన్నీ చూడలేదు, బట్ చాలా పక్షులు అక్కడ చెరువు దగ్గర తిరుగుతూ ఉంటాయండి. సో ఇంకా పక్షులు అయిపోతేనే మనకి ఇది వచ్చి ఒక బ్రిడ్జ్ టైప్ అనమాట. ఇక్కడ మనకు ఎట్లా ఒక నడిచేకి దారి టైపు వేసారనమాట. ఇక్కడ నుండి మనం ఆ ఫోర్ట్ దగ్గరికి వెళ్ళొచ్చు. సో చూసారు కదా. సో ఇదంతా ఒక రివర్ మధ్యలో ఉంటుంది. అంటే నాకు తెలిసినంత వరకు రివర్ లేక్ కరెక్ట్గా తెలీదు, బట్ ఇదైతే సముద్రానికి కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నాను నేను. సో ఇంకా రూప వచ్చి ఇంకా హేమంత్ వాళ్ళ పాపని తీసుకొని వెళ్తుంది. ఆ పాప అయితే ఉండట్లేదు, ఏడుస్తూనే ఉంది. వాళ్ళిద్దరూ ముందు వెళ్ళిపోయారనమాట. సో అస్సలు ఉండట్లేదు, ఏడుస్తూనే ఉందనమాట. సో అట్లీస్ట్ ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసేంత వరకన్నా ఉంటారని చెప్పి వాళ్ళని చూడండి చాలా ముందర పంపించేసాము. వాళ్ళకి ఆ పాపకు కనపడకుండా. సో వీడి చక్కెరగా నవ్వుతున్నాడు. సో మనకి ఇక్కడ ఒక బోర్డు ఉందన్నమాట. ఈ బోర్డులో స్టోరీ ఉంది. అంటే ఇంగ్లీష్లో కూడా చూడొచ్చు మీరు. ద మెమరీ ఆఫ్ డెత్ జితాని అంట. సో లైక్ సమ్ స్టోరీ అయితే ఉంది. ఇక్కడ గుజరాతీలో ఉంది అండ్ ఇంగ్లీష్లో ఉంది, చూడండి. సో ఇదొక ఇది చెక్క బ్రిడ్జ్ అనమాట. ఇక్కడ వచ్చి ఆ పక్కన ఈ పక్కకి ఏదైనా షిప్ పుయ్యక దేనికో తెలియదు. ఇక్కడైతే చెక్క బ్రిడ్జ్ కట్టారు. లేకపోతే అటాక్ చేసినప్పుడు ఆ వాల్ పగిలిపోయిందో లేకపోతే చెక్కతో కట్టారో తెలియదు, కానీ అదైతే మేమైతే అనుకునేది అయితే బోట్ వెళ్ళాకే అనుకున్నాము. సో మనకు పైన టవర్ టైప్ వస్తుంది కదా, అంతవరకు వాళ్ళు కట్ చేసి అది ఓపెన్ క్లోజ్ చేసుకుంటారు అనుకున్నాము. సో ఇక్కడైతే మీరు చూస్తుంటే అవన్నీ అన్యూజ్డ్ బోట్స్ అండి. లైక్ అది కింద ఏదో ఉన్నట్లు లైక్ మునిగిపోయినట్లు ఉంది అది. సో అక్కడక్కడ మనకు అవేంటివి కొంగలు కూడా వచ్చి నిలబడుతూ ఉంటాయి ఇక్కడ. సో అవైతే బోట్స్ అయితే కావాలనే పెట్టారనమాట సమ్ షో కేస్కి. సో మీకు ఇప్పుడు చూపిస్తాను కోట లైక్ ఫోర్ట్ వచ్చి క్లోజప్లో. సో చూడండి ఇక్కడ నుండి మనకు ఇలా ఉంటుంది సైడ్ యాంగిల్లో. ఇది సైడ్ యాంగిల్ అండి. ఫ్రంట్ యాంగిల్ వచ్చి మనకు ముందర ఉంది. సో పాపం బ్యాగ్ మోసుకుంటూ వస్తుంది. సో ఇప్పుడు మీకు ఫ్రంట్ యాంగిల్లో చూపిస్తాను చూడండి. కొంచెం ముందరికి వెళ్ళి సో ఇక్కడ ఉండే వాళ్ళంతా దొంగలండి, చాలా చాలా పెద్ద దొంగలు. కెమెరా ఇక్కడికి ఎత్తుకొచ్చి ఇక్కడ బయట ఇక్కడ ఇంకో టికెట్ తీసుకోవాలంట, ఇంకో 100 రూపీస్ పెట్టి. సో మేము కెమెరా అయితే తెలియకుండా వచ్చేసాము. మాకు తెలీదు ఇక్కడ ఇంకొక టికెట్ తీసుకోవాలి ఇక్కడ అని చెప్పి మేము ఆల్రెడీ టికెట్ తీసుకున్నాం 100 రూపాయలు పెట్టి కెమెరా ఇక్కడ బయట తిరిగేకి. సో ఇన్సైడ్ ఈ బ్రిడ్జ్ అంటే ఇక్కడ కోర్టు లెక్క కాదండి, ఇక్కడికి తీసుకొచ్చే కోర్టు దగ్గరికి తీసుకొచ్చే వాళ్ళు డబ్బులు కట్టమని అడిగారు. సో మేము కట్టలేదండి, అక్కడే వెయిట్ చేసాము కట్టకుండా. సో మీరే 100 రూపీస్ ఇచ్చాను, మీరు టికెట్ తీసుకోండి, మీరే పెట్టుకోండి అని చెప్పి సో వాళ్ళు ఇంక వదిలేశారు. సో అక్కడి నుండి ఇంకా లోపల మీకు ఏం చూపించలేకపోయినాం, బట్ లోపల చాలా అంటే చాలా బాగున్నాయి. మీకు ఆల్రెడీ చెప్పాను ఈ వీడియోలో స్టార్టింగ్లో. సో చాలా బాగున్నాయి. ఇంకా మేము అక్కడి నుండి బయటకు వచ్చేసామండి. ఇక్కడ బయట మనం మళ్ళీ హనుమాన్ టెంపుల్, మేము అక్కడ 2-3 అవర్స్ ఫోర్ట్లో కొంచెం బాగా ఎంజాయ్ చేసాము. తర్వాత మేము హనుమాన్ టెంపుల్కి ఎంటర్ అయ్యామండి. ఇప్పుడైతే హనుమాన్ టెంపుల్ ఓపెన్ చేశారు, జనాలు కూడా చాలామంది వచ్చారు. మీకు ఇప్పుడు ఈ టెంపుల్ మొత్తం చూపిస్తాను చూడండి.
మేమైతే షా యాంటిక్ కలెక్షన్ అనే ఒక షాప్కి వెళ్ళాము. అక్కడ అన్ని యాంటిక్స్ ఉంటాయి. ఎందుకు వెళ్ళామంటే మా ఫ్రెండ్కి లైక్ సమ్ గిఫ్ట్ కొనాలని చెప్పి వెళ్ళాము. ఇక్కడ చూస్తే చాలా వరకు యాంటిక్సే ఉన్నాయి. ఇతని దగ్గర న్యూ కలెక్షన్ కూడా ఉంది. లైక్ అది లోపల పెట్టాడు, బట్ షోయింగ్ అయితే యాంటిక్ పెట్టారు. మీరు ఎప్పుడైనా జాబ్ నగర్కి వెళ్ళినప్పుడు ఇతని దగ్గరికి అయితే పక్కా వెళ్ళండి. చాలా చాలా బాగున్నాయి యాంటిక్స్. ఎవరన్నా కొత్తగా ఇంట్లో డెకరేట్ చేసుకోవాలంటే ఇక్కడ చాలా అంటే చాలా బాగున్నాయి. మేము ఇక్కడ గిఫ్ట్ తీసుకొని అయితే మేమైతే హోటల్కి వెళ్ళిపోయాము. హోటల్లో మళ్ళీ రెడీ అయ్యి మ్యారేజ్కి అయితే వెళ్ళామండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మ్యారేజ్ వీడియో కూడా ఈ వీడియో తర్వాత మీకు పెడతానండి. థ్యాంక్ యూ. బాయ్.